వింటర్ స్పెషల్ నువ్వుల లడ్డు ఇవాల్టి మన రెసిపీ చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని దీన్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. నువ్వులు, పల్లీలు, బెల్లము అంతే, ఎలాంటి పాకం లేకుండానే లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వింటర్ సీజన్లో నువ్వులు తీసుకోవటం హెల్త్కి చాలా మంచిది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. సో కంపల్సరీగా తీసుకోండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలానో చెప్తాను, కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీల్ని తీసుకొని బాగా వేయించండి, బాగా వేగనివ్వాలి. చూడండి, ఇక్కడ లో ఫ్లేమ్లో మంటని చిన్నగా పెట్టేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో సేమ్ కప్పుతో 1 కప్పు వరకు నువ్వుల్ని తీసుకొని వేయించుకుందాము. నువ్వులు బాగా చిటపట్లాడే వరకు వేయించాలి. చూసారా, ఇక్కడ బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను పల్లీల్ని కాస్త పొట్టు తీసుకున్నాను, తీయకున్నా పర్వాలేదు, ఏమీ కాదు. సో ఇప్పుడు ముందుగా పల్లీల్ని మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేసుకోండి, ఇలాగా పౌడర్ లాగా. ఆ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి నువ్వుల్ని కూడా వేసి ఆపుతూ బ్లెండ్ చేసుకోండి. ఒక్కసారిగా బ్లెండ్ అవ్వవు. సో ఇక్కడ నేను 3 టైమ్స్ ఆగి బ్లెండ్ చేశాను. ఇప్పుడు వాటిని కూడా ఒక మిక్సర్ జార్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ స్టెప్, బెల్లాన్ని తురుముకుందాము. సేమ్ కప్పుతోనే 1 కప్పు వరకు బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు ముందు మిక్సర్ జార్లో నువ్వుల పౌడర్ని అలాగనే పల్లీల పౌడర్ని వేసుకున్నాక పైనుంచి బెల్లంని వేసుకొని చక్కగా స్పూన్తో కలిపేసి ఇప్పుడు అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మహారాష్ట్ర వాళ్ళు సంక్రాంతికి ఈ లడ్డు కంపల్సరీగా ప్రిపేర్ చేస్తారండి. వాళ్ళకి ఇది ట్రెడిషనల్ స్వీటు. సో ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే ఇప్పుడే మనం లడ్డూని బైండ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే బెల్లంలో కాస్త మాయిశ్చర్ ఉంటుంది కదా. సో ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీరు వేయకున్నా పర్లేదు. ఇప్పుడు నెయ్యి వేసాక అంతా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత చిన్న ఉండలుగా బైండ్ చేసుకోవచ్చు. లడ్డూలాగా చుట్టేసుకోవటమే. అన్నిటినీ అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా 1 మంత్ ఉంటాయండి. చూసారా ఎంత సింపులో. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఎలా వచ్చాయో కమెంట్ చేసి చెప్పటం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్